హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. రాత్రే మంచిగా ఇడ్లీ పిండి రుబ్బేసి పెట్టేసా. సో పొద్దున్నకి మంచిగా ఫర్మెంట్ అయిపోయింది. సమ్మర్లో ఏంటంటే ఫర్మెంట్ అవుద్దా లేదా అన్న డౌట్ ఏం అక్కర్లా, మంచి ఫర్మెంట్ అయిపోయింది. ఇది రాగి అండ్ జొన్న ఇడ్లీలు వేస్తాను కదండి, అదనమాట. కాస్ వెరీ వెరీ హెల్దీ. సో ఇప్పుడు ఇంత ఫర్మెంట్ అయింది కాబట్టి దీనిలో వాటికి కావాల్సినంత కొంచెం తీసి పెట్టేసుకొని ఏమన్నా మిక్స్ చేయాలంటే మిక్స్ చేస్తా, లేదా ప్లేన్ వేసేస్తా, మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా అనమాట. సో ఇడ్లీ పిండి రెడీగా ఉంది, కొంచెం చట్నీ వేస్తే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కిచెన్లోకి ఎందుకు వచ్చా అంటే వామ్ వాటర్ తాగుదామని వచ్చాను. సో సమ్మర్ ఏంటంటే బెస్ట్ టైం టు టేక్ ఎనీ రెజల్యూషన్స్. మనకి వింటర్తో కంపేర్ చేస్తే సమ్మర్లో చేసే రెజల్యూషన్స్ అంటే తీసుకునేవి ఏమైనా చేయాలి అనుకునేవి పర్ఫెక్ట్గా చేస్తామంట. ఎందుకంటే అంటే సైకాలజిస్టులు చెప్తారనమాట. ఎందుకంటే వింటర్లో ఏంటంటే మనకి అంత చల్లగా ఉండడం, కొంచెం ఎక్కువ మూడ్ స్వింగ్స్ అవ్వడము, బయట అంటే సన్ మన పైన చాలా ఎఫెక్ట్ చేస్తుంది కదా, కొంచెం డిప్రెషన్ ఎక్కువ రావడం, త్వరగా గివప్ చేసేయడం, ఇవన్నీ వింటర్స్లో ఎక్కువ అవుతాయట. సమ్మర్లో ఏంటంటే ఎవరు ఏదనుకున్నా సరే దాన్ని పర్ఫెక్ట్గా చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయట. సో నేను కూడా ఈ సమ్మర్కి గాను అంటే ఈ మే నెలకు గాను కొన్ని రెజల్యూషన్ తీసుకున్నాను. చేయగలనో లేదో కొద్ది రోజులు చేశాక ఆ తర్వాత మీతో షేర్ చేద్దామని ఇప్పటివరకు చేయలేదన్నమాట. సో చేస్తానులేండి, ఇంకొద్ది రోజులు ఆగాక ఏంటి అన్నది షేర్ చేస్తాను, ఎందుకు అంత నిర్ణయం తీసుకున్నాను అన్నది కూడా షేర్ చేస్తాను. సో ఈ రోజు ఏంటంటే నేను బ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ బ్యాటర్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి బ్రేక్ఫాస్ట్ అంతా చేసేసి వంట ఫినిష్ చేసి బయటికి వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే ఈరోజు బ్యాంక్ వెళ్ళే పనులు అయ్యి ఉన్నాయి. మా వారు ఇంట్లోనే ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఆయన ఇంట్లో ఉన్నారంటే మనం రకరకాల ప్లాన్లు వేయాల్సిందే. సో అందుకని కిచెన్లోకి వచ్చా. ఫాస్ట్గా ఇప్పుడు నేను ముందు వామ్ వాటర్ తాగేసి ఇడ్లీలు పెట్టేసి మిగతా పనులన్నీ ఫటాఫట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోవాలన్నమాట బయటకు వెళ్ళడానికి. అఫ్ కోర్స్ బయటకు వెళ్తున్నాము అంటే బయట ఎండలు ఎలా ఉన్నాయో తెలుసు కదండి. సమ్మర్ స్టార్ట్ అవ్వగానే మన స్కిన్లో రకరకాల చేంజెస్ చూస్తాం. మనం ఓన్లీ ఎండలోకి వెళ్తే ట్యాన్ అవుతాం అని మాత్రమే అనుకుంటాం. బట్ దాని అండర్లైన్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. పిగ్మెంటేషన్ కానీ, డార్క్ స్పాట్స్ కానివ్వండి, అండ్ ఈవెన్ స్కిన్ టోన్ కానివ్వండి, యాక్నే కానివ్వండి, లేకపోతే సన్ బర్న్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ స్కిన్ పైన అయ్యేది ఈ సమ్మర్ సీజన్లోనే ఎక్కువ అవుతూ ఉంటాయి. అందుకే మన స్కిన్లో చేంజ్ కూడా ఎక్కువ సమ్మర్ సీజన్లోనే చూస్తూ ఉంటాము. సో ఒక్కోసారి మనకి ఏమవుతుందంటే మన స్కిన్కి ఏదో ఒక కనిపిస్తూ ఉంటుంది ఏదో ఒకటి, బట్ అది ఏంటి అన్నది మనకు తెలియదు, అది ఎందుకు వచ్చింది అన్నది కూడా మనకు తెలియదు. అలాంటప్పుడే మనం ఏఐకి ఆ పని అప్పచెప్పేయడం ఈజీ, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అప్పచెప్పేయడం ఈజీ. ఎందుకన్నా నీ మాట అంటే నాకు ఇక్కడంతా బ్రౌన్ స్పాట్స్ ఉంటాయి. సో ఈ బ్రౌన్ స్పాట్స్ని డార్క్ స్పాట్స్ అనాలా, బ్రౌన్ స్పాట్స్ అనాలా, పిగ్మెంటేషన్ అనాలా, మెలాస్మా అనాలా, ఫ్రిక్కల్స్ అనాలా, లేక డిస్కలరేషన్ అనాలా, లేకపోతే అన్ఈవెన్ స్కిన్ టోన్ అనాలా, ట్యానింగ్ వల్ల అనాలా, ఏంటి అన్నది నాకు తెలియదు. ఈ మచ్చలు ఎందుకు వచ్చినాయి అన్నది నాకు తెలియదు. సో అసలు వీటిని ఏమంటారు అంటే ఇప్పుడు పిగ్మెంటేషన్ అంటే ఓకే, పిగ్మెంటేషన్కి ఇది వాడాలి అని చెప్పచ్చు. లేదు మెలాస్మా అంటే మెలాస్మాకి ఇది వాడచ్చు అని చెప్పచ్చు. అట్లా దేనికి ఏది వాడాలి అన్నది ముందు మనకు వచ్చింది ఏంటో తెలియాలి కదా. సో మనకు తెలియదు అని అనుకుంటే హ్యాపీగా సైన్స్కి ఈ పని వదిలేయచ్చు, విచ్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. క్యూర్ స్కిన్ యాప్ నేను డౌన్లోడ్ చేసినప్పుడు అందులో నా ఫోటో అప్లోడ్ చేశాను కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది స్కాన్ చేసి నా స్కిన్ పైన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నది అది ఫిగర్ అవుట్ చేసి అన్నీ ఇస్తుంది అనమాట. ఎందుకంటే అది డెర్మటాలజిస్ట్లే డెవలప్ చేసిన ఒక యాప్. మన స్కిన్ని స్కాన్ చేసిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకుంటాం కదండి యాప్ని. డౌన్లోడ్ చేసుకుని అక్కడ మనల్ని రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు. అవన్నిటికీ మనం ఆన్సర్స్ చెప్పిన తర్వాత మనకంటూ ఒక కిట్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఎవరు? డెర్మటాలజిస్టులు, డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఒక కిట్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో మన స్కిన్కి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నది తెలుస్తుంది, వాటికి ఏం వాడాలి అన్నది తెలుస్తుంది. అండ్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసేవి ఏవి మేకప్ ప్రోడక్ట్స్ లాంటివి ఏవి ప్రిస్క్రైబ్ చేయరండి. ఓన్లీ మన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేస్తారు. అది కూడా కంప్లీట్ కిట్ ఆర్డర్ చేస్తారు కదా, అంటే ప్రిస్క్రైబ్ చేస్తారు కదా, అది కూడా మనకి పర్సనలైజ్డ్ కిట్ అనమాట. ఎందుకంటే మీకు షేర్ చేశాను కదండి, ఐ గాట్ మై న్యూ కిట్ విచ్ ఈస్ ద 5 products. అంటే మనం 4 products ఆర్డర్ చేయొచ్చు, 5 products ఆర్డర్ చేయొచ్చు. సో నేను నా 5 product కిట్ ఆర్డర్ చేశాను అండ్ ఇది మంచి క్యూట్ పౌచ్లో వచ్చిందన్నమాట. సో అన్ని ఇందులో పెట్టేసుకుంటున్నాను. సో డైలీ నా స్కిన్ కేర్కి కావాల్సినవి అన్ని నేను ఇందులో తీసి వాడేసుకుంటుంటాను. స్కిన్ కేర్లో నా కిట్లో వచ్చినాయి ఏంటంటే క్లెన్జర్, సెరామైడ్ కేర్ క్రీమ్ ప్లస్ SPF 50 అంటే నా విచ్ ఇస్ మై డే క్రీమ్ అనమాట, ఒక బ్యారియర్ రీస్ట్రక్చర్ క్రీమ్ అండ్ ఒక TXA క్లియర్ క్రీమ్. ఇది నేను నైట్ టైం యూజ్ చేస్తాను. అండ్ ఒక గ్లూటా యాక్టివ్ బ్రైట్. ఈ 5 products నాకు కిట్లో వచ్చాయి. నీ క్లెన్జర్ ఇవన్నీ బాత్రూంలోనే ఉంటాయి అండ్ నైట్ క్రీమ్స్ అవన్నీ నైట్ అప్లై చేసుకుంటూ ఉంటాను. అండ్ డే టైంలో నేను బయటకు వెళ్ళేటప్పుడు అలాగా ఇదే యూజ్ చేస్తాను. సెరామైడ్ కేర్ క్రీమ్ అనమాట ఇది. అండ్ దీనిలో SPF 50 కూడా ఉంటుంది. అండ్ అలాగే ఇది హైడ్రేషన్ ఇస్తుంది అండ్ అలాగే సన్ ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది అనమాట. నాకు చేయని వెంటనే కొంచెం ఇలా కొంచెం క్వాంటిటీ చేతిలోకి తీసేసుకొని మంచిగా స్కిన్ పైన అప్లై చేసేసుకొని స్ప్రెడ్ చేసేయడమే. మంచిగా మాయిశ్చరైజ్ అయిపోయింది, అలాగే సన్ ప్రొటెక్షన్ కూడా అయిపోయింది స్కిన్కి. ఎందుకంటే
ఎండలోకి వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ షూర్ సన్ స్క్రీన్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. అది ఓన్లీ సన్ ప్రొటెక్షన్ కానే కాదండి, అది మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది, ఏజింగ్ సైన్స్ ని తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. మీరు కూడా మీ స్కిన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏంటి అసలు ఏం ప్రాబ్లమ్స్ అనేది తెలుసుకోవాలి అని అనుకున్నా, దానికి మీకంటూ పర్సనలైజ్డ్ కిట్ కావాలి అని అనుకున్నా, యూ కెన్ డెఫినెట్లీ ట్రై క్యూర్ స్కిన్. ఎందుకంటే క్యూర్ స్కిన్ లో మనకి డర్మటాలజిస్ట్లే మన స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని చూసి మనకంటూ ఒక పర్సనలైజ్ కిట్ ఇస్తారు. కాబట్టి మీరు ట్రై చేయాలి అనుకుంటే దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తా, అలాగే నా కూపన్ కోడ్ కూడా ఇచ్చేస్తా. అది యూస్ చేస్తే మీకు కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకున్నా కాబట్టి కాంపాక్ట్ అప్లై చేసుకొని కొంచెం కాజల్ అండ్ లిప్స్టిక్ వేసేసుకొని వెళ్ళిపోదాం. అసలు మా వారు కూడా వెయిట్ చేస్తున్నారు. లెట్స్ గో. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. రెగ్యులర్గా వెళ్ళే స్పాట్ కాకుండా చాలా రేర్గా వెళ్ళే స్పాట్, విచ్ ఈస్ బ్యాంక్. బ్యాంక్కి అంత రెగ్యులర్గా ఏమి వెళ్ళాం కదండి, ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాం, పని ఉన్నప్పుడే వెళ్తూ ఉంటాం కదా. సో అలా ఇప్పుడు నేను బ్యాంక్కి వెళ్తున్నా, ఎందుకంటే లాకర్ యాక్సెస్ చేయడానికి అనమాట. కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, దానికి కొంచెం జ్యువెలరీ కావాలి. సో జ్యువెలరీ తెచ్చుకుందాము అని వెళ్తున్నా. జనరల్గా ఇంట్లో ఏం గోల్డ్ జ్యువెలరీ ఉంచుకోము కదండి, చిన్న చిన్నవి తప్ప పెద్ద పెద్ద ఇంట్లో ఉంచుకోము, ఫర్ ఆబ్వియస్ రీజన్స్, అంత సేఫ్ కాదు కాబట్టి. మనకు కుదిరినప్పుడు తెచ్చుకుంటాం, కొన్ని ఫంక్షన్స్కి వేసుకుంటాం, కొన్ని ఫంక్షన్స్కి వేసుకోము. ఇంట్లోనే ఉంటే ఆబ్వియస్లీ అన్ని ఫంక్షన్స్కి వేసుకోవచ్చులేండి, కాకపోతే మన సేఫ్టీ ముఖ్యం. ఎవరు ఏమనుకుంటారు అనే దానికన్నా సరే మన సేఫ్టీ ముఖ్యం. ఎందుకంటే చాలా మంది అంటూ ఉంటారు కూడా, మీకు అంత గోల్డ్ ఉంది ఇంత గోల్డ్ ఉంది అయినా పిచ్చి చేసుకుంటారు అట్లా ఇట్లా. ఎవరు ఏమన్నా అనుకోరండి, మన సేఫ్టీ ముఖ్యం. మనం ఏమనుకున్నామో అది చేస్తాం కదా. సో అలాగా గోల్డ్ జ్యువెలరీ ఎప్పుడు కూడా నేను ఇంట్లో ఉంచుకోను. నాకు పాసిబుల్ అయితే నేను వెళ్ళి తెచ్చుకుంటా, వేసుకుంటా. లేదు అని అంటే ఐఎమ్ ఓకే టు వేర్ 1 గ్రామ్ జ్యువెలరీ. నేను అస్సలు అందులో ఒక్క% కూడా నామోషి ఫీల్ అవ్వను. అండ్ నేను ఏం తీసుకున్నా సరే దాని ఒరిజినల్ ప్రైస్ ఎంతో అంతే చెప్పేస్తూ ఉంటా. ఇన్ కేస్ అది రోడ్ సైడ్ స్ట్రీట్ షాపింగ్ లో తీసుకున్నా, కూరగాయల మార్కెట్ లో తీసుకున్నా, అవి కూడా మీకు షేర్ చేస్తుంటా, అంతే చెప్తుంటా. అండ్ ఇయర్ రింగ్స్ ఇట్లాంటివి కూడా, ఇవైతే 10 రూపాయలు అండి ఇయర్ రింగ్స్. నేను అదే నామోషి ఫీల్ అవ్వను. ఎస్, నేను 10 రూపాయల ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుంటా, ఇంకా ఎక్కువ పెట్టుకుంటాను గోల్డ్ ఇయర్ రింగ్స్ కన్నాను. సో అలాగా నాకు అంత ప్రైజ్ని బట్టి లేకపోతే గోల్డే వేసుకోవాలి ఇట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు. యాక్చువల్లీ గోల్డ్ వాటికన్నా కూడా 1 గ్రామ్ ఇంకా ఎక్కువ వెరైటీస్ ఉంటాయి, ఇంకా ఎక్కువ వెరైటీస్ వేసుకుంటూ ఉంటాం కదా. సో నాకు పాసిబుల్ అయిన దాన్ని బట్టి నాకు ఏది వేసుకోవాలనిపిస్తే అది వేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఏంటంటే ఫంక్షన్కి వెళ్దాము అని అనుకుంటున్నా. అండ్ అలాగే నాకు బ్యాంక్లో కూడా కొంచెం పని ఉందన్నమాట. బ్యాంక్ వాళ్ళు కాల్ చేశారు, ఒక ఫామ్ మీద సైన్ చేయాలి. సో దాని గురించి మీరు బ్యాంక్కి రావాలి అని చెప్పి, ఎలాగో వెళ్తున్నాను అండ్ ఎలాగో ఫంక్షన్ ఉంది కాబట్టి సరే ఒక జ్యువెలరీ ఏదైనా తెచ్చుకుందాము, ఈ ఫంక్షన్ పెట్టుకుందాము. ఎప్పుడైనా సరే బ్యాంక్ లాకర్ మన ఇంటికి దగ్గరగా ఉండేలాగా చూసుకోవడం బెటర్. బ్యాంక్ లాకర్ ఏంటంటే మనకి ఒక 12 టైమ్స్ ఏమో యాక్సెస్ ఉంటుంది, దానికన్నా ఎక్కువ అయితే మనము పే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఈ 12 టైమ్స్ కూడా మనము బ్యాంక్ లాకర్కి ఛార్జెస్ ఉంటాయి. సంథింగ్ అరౌండ్ ఈ యాన్యువల్లీ 2000, 2500 సంథింగ్ అలా ఉంటుంది మా బ్యాంక్లో అయితే, అంటే మా లాకర్ ఉన్న బ్యాంక్లో. సో ఎక్కడైనా సరే లాకర్ ఛార్జెస్ ఉంటాయి యాన్యువల్లీ, మన అకౌంట్ నుంచి ఆటోమేటిక్ కట్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో అలాగా మాకు లాకర్ ఉంది, ఆబ్వియస్లీ అందులోనే పెడతాం గోల్డ్ అంతా కూడాను. సో ఇలా వీలైనప్పుడు వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. సో అది బేసిక్గా ఇంటికి దగ్గర ఉంటే ఇలా వెళ్ళి తెచ్చుకోవాలి అన్నప్పుడు దాన్ని మనం వెళ్ళి తక్కువ తీసుకుని తక్కువ వచ్చేయచ్చు, అందుకనమాట. సో లెట్స్ గో. జ్యువెలరీ తెచ్చుకోవాలి కాబట్టి కొంచెం బ్యాగ్ కూడా పెద్దదే తీసుకున్నాను, ఎందుకంటే జ్యువెలరీ బాక్స్ పలాన్ పెట్టుకోవాలంటే బ్యాగ్లో సరిపోవాలి కదా. అండ్ అలాగే ప్రతిసారి కిందికి వెళ్ళాక గుర్తొస్తుంది లాకర్ కీస్ అని చెప్పి, లాకర్ అని చెప్పి వెళ్ళిపోతాం కానీ లాకర్ కీస్ కూడా కావాలి కదా. మన దగ్గర ఒక కీ ఉంటుంది, మేనేజర్ దగ్గర ఒక కీ ఉంటుంది. సో అందుకని లాకర్ కీ కూడా గుర్తు పెట్టుకొని బ్యాగ్లో వేసుకున్నాను. సో లెట్స్ గో. ఇప్పుడైతే మనం వెళ్దాము. అండ్ ఈ రోజు మా వారు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి మా వారు కూడా వస్తా అన్నారు. ఆయన జనరల్గా ఎప్పుడు లాకర్కి రారు, ఎప్పుడు చూడరు, అందులో ఏ ఉన్నాయో కూడా ఆయనకు తెలియదు కంప్లీట్గా. సో ఆయనకి అసలు లాకర్ నెంబర్ కూడా తెలియదు. యాక్చువల్లీ ఇద్దరు యాక్సెస్ ఉందన్నమాట, అంటే ఎవరికి యాక్సెస్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అలౌడ్ బ్యాంక్ లాకర్కి. ఆయన పేరు కూడా ఉంటుంది, సో ఇద్దరికి యాక్సెస్ ఉంటుంది, ఇద్దరం వెళ్ళొచ్చు. సో ఈరోజు ఆయనకు కూడా ఒకసారి తీసుకెళ్ళి ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది క్లియర్గా అంతా చూపిద్దాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా మా ఈ లాకర్లోనే ఉంటాయి అనమాట. సో అది ఓకే, లెట్స్ గో. ఎండ ఘోరంగా ఉంది, మామూలు కాదు. ఆఫ్టర్నూన్ ఎక్కువ చూడండి, ఆఫ్టర్నూన్ అయితే ఎండ ఎక్కువ అయిపోతుంది అని త్వరగా వెళ్దాము అని చెప్పి బయలుదేరాము. బట్ స్టిల్ ఇప్పటికీ చాలా ఎండ ఉంది. ఇప్పుడు టైమ్స్ 10:30. బై ద వే నా ఫుల్ లుక్ అయితే ఇలా ఉందండి. మొన్న అమెజాన్లోనే తీసుకున్నాను కుర్తా అండ్ ప్యాంట్ సెట్. ఇది రెండు కలిపి 469 ప్రైస్. చాలా రీజనబుల్ అనిపించింది, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది. అండ్ బ్యాగ్ కూడా అమెజాన్ నుంచి, దీని ప్రైస్ అయితే 1200. ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలి అని అంటే వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఆఫీస్కి కానీ కాలేజెస్కి కానీ. ఫైనల్లీ బ్యాంక్ వచ్చేసాము. ఎండ మామూలుగా లేదు. అండ్ వీక్ ఏమో 2 వీలర్, ఇంకా అడగద్దు మీరు ఏ రేంజ్లో ఉందో. బ్లాకర్ ఎప్పుడు నియర్ బై ఉండాలనేది ఎందుకు, నేను తిరిగేసరికే టైం అయిపోతుంది. సో దగ్గర ఉందనుకోండి మనం
వెళ్ళి రావడం ఈజీ అవుతుంది. సో అయిపోయింది, బ్యాంక్లో పని అయిపోయింది. సంతకాలు పెట్టాలంటే అవి పెట్టేసా. అండ్ లాకర్లోంచి కూడా జ్యువెలరీ తీసుకున్నా. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడం అనమాట. సో లాకర్లో ఏంటంటే మనము షూట్ చేయకూడదు, బ్యాంక్లో కూడా షూట్ చేయకూడదు ఫర్ సేఫ్టీ రీజన్స్, అందుకే అక్కడ షూట్ చేయలేదు. సో ఇంటికి వచ్చి బెడ్రూమ్లో ఏసీ వేసుకొని కూర్చుంటే కానీ అమ్మయ్యా అన్న ఫీలింగ్ రావట్లేదు. మొత్తానికి కావాల్సిన జ్యువెలరీ అయితే తెచ్చేసుకున్నాను. డోంట్ వరీ, ఈ వీడియో పోస్ట్ అయ్యేసరికి మళ్ళీ తిరిగి లాకర్లో పెట్టేసిన తర్వాతే ఈ వీడియో పోస్ట్ చేస్తాను. సో మరి ఇంట్లో ఉంది, ఇంటికి గోల్డ్ తెచ్చాము అని నేను పబ్లిక్గా పోస్ట్ చేస్తున్నానని ఎవరైనా కంగారు పడతారని చెప్తున్నాను. ఈ వీడియో పోస్ట్ అయ్యేసరికి నేను ఈ జ్యువెలరీ మళ్ళీ తిరిగి లాకర్లో పెట్టేస్తాను. ఎందుకంటే గోల్డ్ జ్యువెలరీ ఇంట్లో ఉంటే ఎక్కువ కంగారు పడతారన్నమాట. మామయ్య గారు కానీ మా వారు కానీ కంగారు పడతారు. సో అందుకని ఎప్పుడు వెంటనే పెట్టేస్తూ ఉంటాం మోస్ట్లీ. యాజ్ ఎ టోల్డ్ యూ దగ్గరే కాబట్టి అలా వెళ్ళి తెచ్చుకుని ఇలా మళ్ళీ పెట్టేసి రావడం ఇలాగ తిరుగుతుంటా అనమాట. సో అది మనం ఎంత త్వరగా వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నా సరే బయట కొంచెం టైం పట్టేస్తూ ఉంటుంది కదా. సో ఎందుకైనా మంచిదని పొద్దున్నే వంట అంతా ఫినిష్ చేసి వెళ్ళిపోయానులేండి. ఈరోజు ఏం చేసా చూపిస్తా ఉండండి. ఈరోజు ఇది తోటకూర పప్పు చేసా అండ్ ఆలు ఫ్రై చేసా. చాలా తక్కువ చేస్తా ఆలు ఫ్రై, చాలు లైందని ఈరోజు చేసా అన్నమాట. ఇది ఇవాల్టి లంచ్, తోటకూర పప్పు అండ్ ఆలు ఫ్రై. భోజనాలు అయిపోయి మంచిగా పప్పు కొంచెం ఆలు ఫ్రై ఇవన్నీ వేసుకొని తినేస్తాం ఫుల్గా. అండ్ త్వరగా తిన్నాం అనమాట ఈరోజు. ఎందుకంటే ఈరోజు స్విమ్మింగ్కి వెళ్దామని అనుకుంటున్నాము పిల్లల్ని తీసుకొని. సో ఈరోజు వీఆర్ గోయింగ్ టు స్విమ్మింగ్. నేనైతే చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను. ఎందుకంటే స్విమ్మింగ్కి నేను అంత రెగ్యులర్గా వెళ్ళను. నేను వర్కౌట్ చేస్తుంటా, జిమ్ చేస్తుంటా, జాగింగ్కి వెళ్తుంటా, ఇట్లాంటివన్నీ చేస్తుంటా, జుంబాకి వెళ్తుంటా, కానీ స్విమ్మింగ్ చాలా తక్కువ. అండ్ బేసిక్గా నాకు స్విమ్మింగ్ రాదు. బట్ అప్పుడప్పుడు పిల్లలతో కలిసి వెళ్తూ ఉంటాం. పిల్లలిద్దరికి చాలా బాగా వచ్చు స్విమ్మింగ్. సో ఇప్పుడు స్విమ్మింగ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అనమాట. స్విమ్మింగ్ ఏంటంటే లంచ్ తిన్న తర్వాత ఒక మినిమం 2 hours అన్న గ్యాప్ ఉండాలి. సో కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకొని వెళ్తున్నాం అనమాట. అందరూ ఎవరు స్విమ్మింగ్ డ్రెస్లు వాళ్ళు ఎత్తుక్కోవడంలో బిజీగా ఉన్నారు. నేను కూడా నా స్విమ్మింగ్ డ్రెస్ తీసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే స్విమ్మింగ్కి ఆ నైలాన్ క్లాత్స్ అవే వేసుకోవాలి కదా, అట్లా. మేము ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటామో అప్పుడు స్లాట్ బుక్ చేసుకుంటాం అనమాట. ఒక 1 hourకి స్లాట్ బుక్ చేసుకొని వెళ్తాము. సో పిల్లలు మేము అందరం కూడా కలిసి చేయడం ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాము. పిల్లలు అయితే ఇంతకుముందు కోచింగ్ తీసుకున్న ట్రైనింగ్, సో అందుకని వాళ్ళకి బాగా వచ్చు. మామూలుగా ఫ్రంట్ స్ట్రోక్, బ్యాక్ స్ట్రోక్, బటర్ఫ్లై స్ట్రోక్ ఇలాంటివి ఏవేవో ఉంటాయి కదా, అవన్నీ కూడా బాగా వచ్చు. నాకైతే అస్సలు రాదు. ఇలా బోర్డు పట్టుకొని చేయమంటే చేస్తా అనమాట. ఇది ఫ్లోటింగ్ బోర్డు ఉంటుంది కదా, అది పట్టుకొని చేయమంటే మాత్రం స్విమ్ చేస్తా. ఆ బోర్డు లేకుండా అయితే అంత ఈజీగా రాదు. పిల్లలకి బేసిక్గా స్విమ్మింగ్ నేర్పించడం చాలా మంచిదండి. ఎందుకంటే అది లైఫ్ స్కిల్ అని కూడా అంటారు కదా. ఒకసారి నేర్చుకుంటే లైఫ్ లాంగ్ మర్చిపోరట. స్విమ్మింగ్ అనేది పిల్లలకి వస్తే మంచిది. అండ్ వాళ్ళ గ్రోత్ కూడా చాలా మంచిది. పిల్లలకి మంచి ఫిజికల్ యాక్టివిటీ అవుద్ది. వాళ్ళు హైట్ పెరగడానికి కానీ ఇవన్నిటికీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుద్ది అనమాట. సో అందుకని చిన్న ఏజ్లో అయితే త్వరగా వస్తుందంట, పెద్ద ఏజ్ కన్నా కూడా. సో అంత ఎర్లీగా వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పిస్తే అంత ఈజీ అవుద్ది అనమాట. సో నేను 2 years బ్యాక్ అనుకుంటా జాయిన్ చేశాను స్విమ్మింగ్కి. విత్ ఇన్ 1 monthలోనే వాళ్ళకి బాగా వచ్చేసింది. సో మీరు కూడా మీ పిల్లలకి ఈ సమ్మర్లో స్విమ్మింగ్ తప్పకుండా ప్లాన్ చేయండి. స్విమ్మింగ్ నుంచి వచ్చేసాము. నేను మొత్తం హెడ్ బాత్ చేయాలి. ఇదంతా కూడా ఇట్లా క్లోరిన్ వాటర్ ఉంటుంది కదా, అట్లా అనిపిస్తుంది అనమాట. అండ్ క్విక్గా స్నాక్స్ అయిపోవాలంటే నాకు చాలా ఈజీగా అయిపోయేది ఏంటి అంటే పనీర్. సో పనీర్ టిక్కా చేసేద్దాము అని చెప్పి ఓవెన్ అయితే తెచ్చి ఇక్కడ పెట్టి ఆల్రెడీ ప్రీ హీట్ చేసేస్తున్నాను అనమాట. సో ఓవెన్ ప్రీ హీట్ చేసి అందులో పనీర్ టిక్కా రెడీ చేసేద్దాం. ఇన్ కేస్ మీరు కనుక పిల్లల్ని స్విమ్మింగ్లో కానీ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీలో కానీ జాయిన్ చేస్తే వాళ్ళ ఫుడ్ పట్ల కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళకి ప్రోటీన్ నీడ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట, ఎస్పెషల్లీ గ్రోయింగ్ కిడ్స్కి. సో ఈవినింగ్ టైం కూడా మనము మంచి హెల్దీ స్నాక్ పెట్టడానికి ప్రిఫర్ చేయాలి. అఫ్కోర్స్ వేరేవి కూడా తినచ్చు, బట్ ఫస్ట్ హెల్దీ స్నాక్ తినేసి ఆ తర్వాత ఇంకేమన్నా తినచ్చు. ఓన్లీ ఫ్రూట్స్ అట్లాంటివి అంటే పెద్దవాళ్ళకి సూట్ అవుతాయి, కానీ పిల్లలకి ఓన్లీ ఫ్రూట్స్ సరిపోవు. ఫ్రూట్స్తో పాటు ఇంకేదైనా హెవీ స్నాక్ కూడా పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. సో నేను అలాగే ప్లాన్ చేస్తూ ఉంటాను. ఎప్పట్లాగా కాకుండా పెద్ద పెద్ద ముక్కలుగా కొంచెం దానికి ఎప్పుడు చేసేదానికన్నా కొంచెం చిన్న సైజ్ చేశాను. బట్ పనీర్ కూడా ఎక్కువ తెచ్చానులేండి. 1/2 kg పనీర్ ఇది. అంటే ఇంట్లో అందరికీ సరిపోవాలి కాబట్టి అట్లీస్ట్ ఒక్కొక్కరికి 100 grams అన్న వస్తుంది 5 తింటే 1/2 kg అయితే. సో అందుకని 1/2 kg పనీర్ తెచ్చి ఇట్లాగా మ్యారినేట్ చేసి పెట్టేసా. మన ఓవెన్ కూడా ప్రీ హీట్ అయిపోయింది. లెట్స్ put it in the oven. మన పనీర్ ముక్కలు కూడా వెళ్ళిపోయినాయి. దీన్ని మనం ఎయిర్ ఫ్రైయర్ మోడ్లో పెట్టేద్దాం. 220 degrees. ఒక 13-14 minutes అయితే సరిపోతుంది. డన్.
పన్నీర్ అయితే అవుతోంది. అంతలో మనం క్లోరిన్ బట్టలు కదా, వెంటనే వాష్ చేసేయడం బెటర్. సో అందుకని వాషింగ్ మిషన్లో వేసేసా స్విమ్మింగ్కి వెళ్ళిన బట్టలన్నీ. సో క్లోరిన్ బట్టలన్నీ ఆరేసేద్దాము. నేను బయట క్లైమేట్ ఎలా ఉందో తెలుసా అండి, ఇదిగోండి మీకు చూపిస్తా ఉండండి. వెదర్ చూసారా, మొత్తం ఫుల్ మబ్బు అయిపోయి ఆల్రెడీ డిజిలింగ్ కూడా స్టార్ట్ అయిపోయినట్టుంది. అలా ఉంది. మేము వెళ్ళేటప్పుడేమో ఫుల్ ఎండగా ఉంది మధ్యాహ్నం, ఇప్పుడేమో మొత్తం ఇట్లా అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 4:30, 4:30 అవుతుంది అంతే. ఈ మధ్య ఏంటో రోజు సాయంత్రం అయ్యేసరికి ఫుల్ ఇట్లా మబ్బు అయిపోయి క్లౌడీ అయిపోతుంది, మధ్యాహ్నం అంతనేమో ఈ ఎండ వచ్చేస్తుంది. అలా ఉంది. ఇప్పుడు అలాగే, ఇవాళ కూడా అలాగే అయింది. బట్టలు ఆడుకుంటారు. ఓ వర్షం పడిపోయిస్తుంది ఫుల్ గాలి. పడుతుంది ఆల్రెడీ వర్షంలో బట్టలు ఆరేస్తుందని నేనే ఉంటానేమో. ఫుల్ గాలి వస్తుంది, చూపిస్తా ఉండండి. చూసారా, ఫుల్ గాలి వస్తుంది. సన్నగా డ్రిజిల్ అవుతుంది, పెద్ద వర్షం కాదు కానీ సన్నగా డ్రిజిల్ అవుతుంది. అండ్ ఫుల్ గాలి. పడుతుంది వర్షం పడుతుంది. రీసెంట్గా జరిగిన ఈ వర్షాలు గాలికి మొన్న అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం బాగానే బీభత్సం అయిందండి. మీకు ఆల్రెడీ అమ్మ మాట ఛానల్ చూసే వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుంది. అక్కడ గార్డెన్లో జిరాఫ్ ఉంటుంది కదా, అది పడిపోయింది. ఇంకా నయం కృష్ణేమే పడలేదు అని అనుకున్నాం. పైన డోర్ ఊడిపోయి ఇలా చాలా బీభత్సాలే జరిగినాయి. బట్ ఏది డ్యామేజ్ కాలేదనమాట. అన్ని ఊడి ఇలా పడ్డాలు అలా అయినాయి తప్ప డ్యామేజ్ అవ్వలేదు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళిద్దరే ఉంటారు కదా అక్కడ, ఏమన్నా అయితే మళ్ళీ చేయించుకోవడం ఇవన్నీ ఎక్స్ట్రా పనులు కదా. సో అందుకని మేమంతా కూడా అమ్మయ్య ఏం కాలేదు కదా, సరే పడితే పడింది, మళ్ళీ దాని నుంచి పెట్టేస్తే అయిపోతుంది అని అట్లాగా కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాము. ఈ మధ్య అంతా రోజు పొద్దున్నే ఎండ ఉంటుంది, సాయంత్రం అయ్యేసరికి మొత్తం క్లౌడీ అయిపోయి రాత్రి అయ్యేసరికి వర్షం పడుతుంది. ఇదే కామన్ గా జరుగుతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు ఏ రేంజ్ లో పడుతుందో చూపించాలా మీకు. మొత్తం ఫుల్ వర్షం. మాకైతే మొత్తం వాటరే వాటర్, మా ఇంటి అంతా వాటర్. అట్లుంది బయట వర్షం, పెద్ద వర్షం పడుతుంది. ఇంత వర్షానికి కరెంటు కూడా పోయింది చూడండి, పవర్ కూడా పోయింది. మన పన్నీర్ టిక్కా అయితే రెడీ అయిపోయిందండి. పోనీ ఇప్పుడు పోయిన వరాల. ఇంట్లో ఉండి బయట వర్షం పడడం చూడడం, ఇంట్లో కూర్చొని మంచిగా కోజీగా హాయిగా కాఫీయో టీయో తాకుంటే ఎంజాయ్ చేయడం ఈజీగానే ఉంటుంది. కానీ ఎవరైతే వర్షంలో ఉంటారో, అంటే ఏమైనా ట్రావెల్ చేసేవాళ్ళు కానీ ఏదైనా పనులు చేసుకునే వాళ్ళకి కానీ వర్షం అస్సలు నచ్చదునని నేను రీసెంట్గానే ఎక్స్పీరియన్స్ అయ్యానండి. ఎప్పుడైనా సరే వర్షం పడుతుంది, అబ్బా వర్షం పడుతుంది అని హ్యాపీ ఫీల్ అవుతుంటాం కదా. మా మెయిడ్ అంటుందన్నమాట, మా అబ్బాయికి ఒకటే చిరాకండి, ఎందుకంటే సాయంత్రం వస్తాడట వాళ్ళ అబ్బాయి కరెక్ట్గా ఆఫీస్ నుంచి, వచ్చేటప్పుడు వర్షం పడుతూ ఉంటుంది అనమాట. కరెక్ట్గా ట్రావెలింగ్లో వర్షం పడుతూ ఉంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది అని చెప్తూ ఉందనమాట. ఓహో, వర్షాన్ని ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అంటే ఎవరైతే సేఫ్ గా ఉంటామో వాళ్ళు ఆబ్వియస్లీ ఇష్టపడతాం, ఎవరైతే అందులో ఉంటారు వర్షంలో వాళ్ళు ఇష్టపడరనమాట అని అనిపించింది. సో ఇంట్లో ఉండి చూడడానికి బాగానే ఉంటది కానీ బయట తడిచే వాళ్ళకి కష్టంగా ఉంటుంది అనమాట అని అనిపించింది అనమాట. సో మొత్తానికి వెదర్ అయితే చూసారు కదా, ఇంత వర్షం మొత్తము. ఇదంతా క్లీన్ చేసుకొని స్నానాలు చేసుకునేసరికి ఇంకా రాత్రి అయిపోతుందిలేండి. అట్లా అయిపోయింది అనమాట ఈ రోజంతా. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.